పవన్ కళ్యాణ్ను వైఎస్ షర్మిల గారు హైదరాబాద్ నివాసంలో కలిశారు. వైఎస్ షర్మిల గారి కొడుకు వివాహానికి జనసేనాని పవన్ కళ్యాణ్ను ఆహ్వానించడం జరిగింది. ఏపీ పిసిసి పగ్గాలు చేపట్టాక పవన్ కళ్యాణ్ గారిని షర్మిల గారు మొట్టమొదటిసారిగా కలిశారు. కొడుకు వైఎస్ రాజారెడ్డి వివాహానికి హాజరు కావాల్సిందిగా జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా ఎలాంటి రాజకీయ చర్చలు జరగలేదనేటటువంటిది ఇప్పటివరకు ఉన్నటువంటి సమాచారం. వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టాక జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని కలవడం, హైదరాబాద్ నగరంలో పవన్ కళ్యాణ్ గారి నివాసానికి వైఎస్ షర్మిల గారు స్వయంగా విచ్చేసి ఆహ్వాన పత్రికను అందజేయడంతో పాటు జనసేనాని పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా షర్మిల గారు కలిశారు. ఇదే అంశంపై మా ప్రతినిధి సాంబశివరావు గారు ఫోన్ ఇన్లో అప్డేట్స్ అందిస్తారు. ఓటు సాంబశివరావు గారు, మనం చూసినట్లయితే వైఎస్ షర్మిలారెడ్డి ఈరోజు పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ముఖ్యంగా మనం చూసినట్లయితే వైఎస్ షర్మిలారెడ్డి కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించి ఇప్పటికే అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడుతో పాటు అన్నైనటువంటి జగన్మోహన్ రెడ్డికి, ఇతర ప్రతిపక్ష నాయకులకి, ఇతర తెలంగాణ ముఖ్యమంత్రి సహా అందరికీ కూడా తన శుభలేఖలు అందిస్తూ వస్తా ఉన్నారు. అందులో భాగంగానే ఈ రోజు హైదరాబాద్ లోని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నివాసంలో వైఎస్ షర్మిలారెడ్డి పవన్ కళ్యాణ్ కలవడం జరిగింది. ఆ కలిసిన అనంతరం కూడా కొద్దిసేపు ముచ్చరించినప్పటికీ తదనంతరం తన కుమారుడి వివాహానికి హాజరు కావాలని, తన కుమారుడికి ఆశీస్సులు అందించాలంటూ కూడా ఆమె యొక్క వివాహ పత్రికను అందించడం జరిగింది. దానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా సాధారణంగా ఆహ్వానిస్తూ తప్పకుండా రావడం జరుగుతుందంటూ కూడా హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ కూడా అటు తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ షర్మిల ప్రతి ఒక్కరికి కూడా అటు ప్రతిపక్షం అధికార పక్షం అనేది లేకుండా అందరినీ కూడా ఈ యొక్క వేడుకకు తన కుమారుడు వివాహానికి అయితే ప్రతి ఒక్కరిని ఆహ్వానించడం జరుగుతుంది. శ్రీశైలం. ఎస్, థ్యాంక్ యూ సాంబశివరావు గారు. మరిన్ని అప్డేట్స్ మీరు సంప్రదిస్తాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా హైదరాబాద్ నగరంలో నివాసంలో కలిసి వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించడం జరిగింది.